సార్ ఇవాళ పట్టణం అన్నారు కదా. శ్రీ గురుభ్యో నమ. సాక్షి అన్నట్లు శ్రీ గురుకు నమస్కారం. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు అష్టమ అధ్యాయం యొక్క శ్లోక పఠన క్రమం వివరణ కూడా తెలుసుకుందాం. ఆ శ్లోకాన్ని పఠించేటువంటి విధానం, అవసరమైన చోట ఎక్కడ విభజించుకోవాలి అనేటువంటిదంతా కూడా నిన్నటి వరకు కూడా ఎనిమిదో అధ్యాయం మనం పూర్తిగా ప్రతి శ్లోకము వివరణ చెప్పుకున్నాం. నేడు దాన్ని కంప్లీట్ గా చదివేటువంటి పద్ధతిని చూద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. 8వ అధ్యాయం సుఖ మహర్షుల వారు. ఇందులో పిల్లలకి యొక్క నామకరణము అలాగే బాల్య క్రీడలు వర్ణించడం జరిగింది. శ్లోకం చదివేటువంటి వాళ్ళు కూడా ఆ భావన, మనం ఈ శ్లోకంలో ఏం చెప్పబడి ఉంది అనేటువంటిది స్ఫురించుకుంటూ చదివితే ఒక్కొక్క పదం అర్థం మీకు తెలుసుకుంటూ ఎక్కడ ఆపాలో కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. మెల్లగా కష్టమైనా కూడా అలా అభ్యాసం చేసుకుంటూ వెళ్తే ముందు ముందు మీకు ఉపయోగపడుతుంది. ప్రారంభించండి. సాక్షినా సార్ చేయండి సార్. ఏమంటారా? శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గర్గః పురోహితో రాజన్ యదూనాం సుమహాతపాః వ్రజం జగామనందస్య వసుదేవ ప్రచోదితః తం దృష్ట్వా పరమప్రీతః ప్రత్యుత్థాయ కృతాంజలిః అనర్చ్యాదోక్షజదియా ప్రణిపాత పురస్సరం సూపవిష్టం కృతాతిథ్యం గిరా గిరాసూనుతయా మునిం నందయిత్వా బ్రవీద్బ్రహ్మన్ పూర్ణస్య కరవామకిం మహద్విచలన్ ద్విచలన్ మహద్విచలనం నృణాం గృహీణాం దీనచేతసాం నిశ్రేయసాయ భగవన్ కల్పతేనన్యథా క్వచిత్ జ్యోతిషామైనం సాక్షాత్ యత్తజ్ఞానమతీంద్రియం ప్రణీతం భవతా యేన పుమాన్ వేద పరావరం త్వం హి బ్రహ్మ విదాం శ్రేష్టః సంస్కారాన్ కర్తుమర్హసి బాలయోర్ అనయోరి అనయోర్నృణాం జన్మనా బ్రహ్మణో గురుః. గర్గాచార్య ఉవాచ యదూనామహమాచార్యః ఖ్యాతస్య భువి సర్వతః సుతం మయా సంస్కృతం తే మన్యతే దేవకీ సుతం కంసః పాపమతిః సఖ్యం తపచానక దుందుభేః దేవక్యా అష్టమో గర్భో అశ్రీ భవితుమర్హతి ఇది సంచింతయన్ శ్రుత్వా దేవక్యా దారికా వచః అపహంతా గతాః శంకాః తర్హి తన్నో నయో భవేత్. నంద ఉవాచ అలక్షితోస్మిన్ రహసి మామకైరపి గోవ్రజే కురు ద్విజాతి సంస్కారం స్వస్తి వాచన పూర్వకం. శ్రీసుక ఉవాచ ఏవం సంప్రార్థితో విప్రః స్వచికీర్షితమేవ తత్ చకార నామకరణం గూఢో రహసి బాలయోః. శ్రీ గర్గ ఉవాచ అయం हि రోహిణీ పుత్రో రమయన్ సుహృదో గుణైః
ఆఖ్యాస్యతే రామ ఇతి బలాధిక్యాత్ బలం విదుః యదూనామ పృథక్ భాత యదూనామ పృథగ్భావాత్ సంకర్షణ ముసంచ్యుత ఆసన్వర్ణాశ్రయో హ్యస్య గృహతోనుయుగం తనూః శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజः వాసుదేవ ఇది శ్రీమాన్ అభిజ్ఞాః సంప్రచక్షతే బహూని సంతి నామాని రూపాణి చ సుతస్య తే గుణకర్మానురూపాణి తాన్యహం వేద నో జనాః. చాలా సంతోషం. ఇంకెవరైనా చదవండి తర్వాత. అంతా కరెక్ట్ గా చదివారండి. 15 శ్లోకాల్లో ఇక్కడ దోషం లేదు. నేను చదువుతాను సార్. ఆనందరావు. అలాగేనండి. ఏషవః శ్రేయ ఆధాస్యద్గోప గోకులనందనః అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథ పురాణేన వ్రజపతే సాధవో దస్యు పీడితాః అరాజకే రక్ష్యమాణా జిగ్యుద్ధస్యూన్ సమేధితాః ఏతస్మిన్ మహాభాగాః ప్రీతిం కుర్వంతి మానవాః నారయోభిభవంత్యేతాన్ విష్ణుపక్షా నివాసురాః తస్మాన్నందాత్మజో యంతే నారాయణ సమో గుణైః శ్రియా కీర్త్యానుభావేన గోపాయస్వ సమాహితః ఇత్యాత్మానం సమాదిశ్య గర్గే చ స్వగృహం గతే నందః ప్రముదితో మేనే ఆత్మానం పూర్ణమాశిషా కాలేన వ్రజతాల్పేన గోకులే రామకేశవౌ జానుభ్యాం సహ పాణిభ్యాం రింగమాణౌ విజహ్రతుః తావంఘ్రియుగ్మమనుకృష్య సరీసృపంతౌ ఘోష ప్రఘోష రుచిరం వ్రజకర్ధమేషు తన్నాద పృష్ట మనసా వనోసృత్య లోకం ముగ్ధ ప్రభీత వదుపేయ తురంతి మాత్రో తన్మాతరౌ నిజసుతౌ గృణయా స్నువంత్యై పంకాంగరాగరుచిరావుప గుహ్య దౌర్భ్యాం దత్వా స్తనం ప్రపిబతోః స్మ ముఖం నిరీక్ష్య ముగ్ధిస్మితాల్పదశనం యయుతుః ప్రమోదం యహ్యంగనా దర్శనీయ కుమారలీలా వంతవ్రజేత్తబలా ప్రగృహీత పుచ్చైః వత్సైరితస్తత ఉభావనుకృష్యమాణౌ ప్రేక్ష్యంత్య ఉజ్జిత గృహ జహృషుర్హసంత్యః శృంగ్యగ్ని దంష్ట్యసి జలద్విజ కంటకేభ్యః క్రీడాపరావతి చలౌ స్వసుతౌ నిషేద్ధుం గృహ్యాని కర్తుమపి యత్ర న తజ్జనన్యై శేకాత ఆపతురలం మనసో నవస్తాం ఇక్కడ ఔకారం చివరికి రావాలి. జనన్యౌ. కాళే నాల్పేన రాజర్షే రామః కృష్ణశ్చ గోకులే అగృష్టజానుభిః పద్భిర్విచక్రమతురంజసా తతస్తు భగవాన్ కృష్ణో వయస్యైర్వ్రజబాలకైః సహ రామో వ్రజస్త్రీణాం చిక్రీడే జనయన్ముదం కృష్ణస్య గోప్యో రుచిరం వీక్ష్య కౌమారచాపలం శృణ్వంత్యాః కిల తన్మాతురితి హోచుః సమాగతాః వస్సాన్ ముంచన్ క్వచిద సమయే క్రోశ సంజాత హాసః స్థేయం స్వాద్యత్యథ దధి
पयः कल्पितैः स्तेययोगैः मर्कान् भोक्ष्यन् विभजति स चेन्तात्ति भाण्डं भिन्नत्ति द्रव्यालाभे स गृह कुपितो प्रक्रोश्य तोकान् हस्ताग्राह्ये रचयति विधिं पीठकोलूखलाद्यैः छिद्रं ह्यन्तर्निहितवयुनः शिक्यभाण्डेषु तद्वित् ध्वान्तागारे धृतमणिगणं स्वाङ्गमर्थप्रदीपम् काले गोप्यो यर्हि गृहकृत्येषु सुव्यग्रचित्ताः. చాలా సంతోషం అండి. అయ్యా మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా? మీ వయసు తెలుసుకోవచ్చా? సార్ నా పేరు ఆనందరావు అండి. నేను 70 సంవత్సరాలు సార్. చాలా సంతోషం అండి. ఎందుకంటే నమస్కారం. దాని అర్థం భావం కూడా మనసులో స్ఫురించుకుంటూ ఆగి ఆగి చక్కగా చదువుతున్నారు నిదానంగా. చాలా సంతోషం, చాలా సంతోషం. అసలు మీరు అలా చెప్తున్నారని మాకు చాలా సంతోషంగా ఉందండి. పదే చెప్తున్నాం. ఇది సామాన్యంగా అయ్యే పద్ధతి కాదండి అందరికీను. But we are very happy. We are proud of having you as a teacher of this one. లేదు, నేను చెప్తున్నానంటే స్వామి మాకు అందించేటువంటి బలమేనండి. ఆ భగవంతుడే ప్రేరేపించాడు అంతే. స్వామి కల్పించిన మహద్భాగ్యమే సార్. అది మా మహద్భాగ్యం. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం అంతే. అంతా కూడా చాలా సంతోషం అండి. స్వామి దయ. తర్వాత అండి వేరే వాళ్ళు కావాలి. చదవండి అమ్మా. ఏకదా 31 చదవండి. ఏవం దగ్గర నుంచి. ఏవం ధాష్ట్యాన్యుసతి కురుతే మేహనాదీని వాస్తౌ స్థేయోపాయైర్విరచిత కృతిః సుప్రతీకో యథాస్తే ఇత్థం స్త్రీభిః సభయనయన శ్రీముఖాలోకినీభిః వ్యాఖ్యాతార్థా ప్రహసితముఖీ నహ్యుపాలబ్ధుమైచ్ఛత్ ఏకదా క్రీడమానాస్తే రామాద్యా గోపదారకాః కృష్ణో మృదం భక్షితవానితి మాత్రే న్యవేదయన్ సా గృహీత్వా కరే కృష్ణముపాలభ్య హితైషిణీ యశోదా భయ సంభ్రాత ప్రేక్షణాక్షమభాషత కస్మాన్ మృదమదాంతాత్మన్ భవాన్ భక్షితవాన్ రహః వదంతి తావకాహ్యేతే కుమారాస్తే గ్రజోప్యయం. శ్రీకృష్ణ ఉవాచ నాహం భక్షితవానంబ సర్వే మిథ్యాభిశంసినః యది సత్యగిరస్తర్హి సమక్షం పశ్య మే ముఖం యద్యేవం తర్హి వ్యాదేహి ఇత్యుక్తః స భగవాన్ హరిః వ్యాదత్తావ్యాహతైశ్వర్యః క్రీడామనుజ బాలకః సా తత్ర దదృశ్ విశ్వం జగత్సిపాప్తి భూగోళం సవార్యగ్నిందు తారకం జ్యోతిష్ చక్రం భస్మియదేవ చ వైకారిక ఇంద్రియాణి మనోమాత్ర జీవకాల స్వభావ కర్మాశయ లింగభేదం సూనోస్తనౌ వీక్ష్య విదారి మీరు చెప్పేటప్పుడు కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తుందమ్మా మీకు. కసిపాక మళ్ళీ చెప్తారు కానీ. తాస్యే బ్రజం సహాత్మా కిం వా మదీయో బత బుద్ధిమోహః అథో అము కిందికి వెళ్ళిందండి లైన్. కొంచెము ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల మీకు మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు, మధ్యలో బ్రేకింగ్స్ వస్తున్నాయి. స్తనౌ వీక్ష్య విదారితాస్యాం కిం స్వప్న కిం స్వప్న ఏతదుతదేవ మాయా. సార్ పైకి వెళ్ళిపోయింది. కిం వా మదీయో బత బుద్ధి
ఆ అది శ్లోకం పైకి కిందికి వెళ్తోందండి స్క్రీన్ మీద. కిం స్వప్న ఏతదుతదేవ మాయా కిం వా మదీయో బత బుద్ధిమోహః అథో అముష్యైవ మమార్భకస్య అథో అముప్యైవనండి అముష్యైవనా అముష్యేవ అముష్యేవ అథో అముష్యైవ మమార్భకస్య యః కశ్చన ఉత్పత్తిక ఆత్మయోగః అథో యథావన్న వితర్కగోచరం చేతో మనః కర్మ వచోభిరంజసా యదాశ్రయం येन యతః ప్రతీయతే సుదీర్ఘభావ్యం ప్రణతాస్మి తత్పదం. అహం మమాసౌ పతిరేష మే సుతో బ్రజేశ్వరస్యాఖిల విత్తపాసతి గోప్యశ్చ గోపాః సహ గోధనాశ్చ మే యన్మాయయేత్థం కుమతిః సమే గతిః. ఇత్థం విదిత తత్వాయాం గోపికాయాం స ఈశ్వరః వైష్ణవీం యతనోన్మాయాం పుత్రస్నేహమయీం విభుః. సద్యో నష్ట స్మృతిర్గోపీ సారోప్యారోహమాత్మజం ప్రవృద్ధ స్నేహ కలిల హృదయాసీత్యథా పురా. త్రయ్యా చోపనిషద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతైః ఉపగీయమానమాహాత్మ్యం హరిం సామన్యతాత్మజం. కంటిన్యూ అనండి. రాజోవాచ నంద. ఇంకా 5 శ్లోకాలు అయిపోతాయి, మళ్ళీ మొదటి నుంచి వద్దాం మేడం. ఈవిడ చదివేసిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి మీరు చదివేసారు 5 శ్లోకాలు. ముకుందమాల గారు చదవమంటున్నారండి మిమ్మల్ని మిగతా 5 శ్లోకాలు. రాజోవాచ నందః కిమకర్ హరిః పిత్యత్. బహుశా ప్రయాణంలో ఉన్నట్టున్నారు, ఇంటర్నెట్ ఇష్యూస్ వస్తున్నాయి. నెట్ ఇష్యూ ఉందండి, ఇంకోటికి ఇచ్చేయండి. నెట్ ఇష్యూ ఉంది. సరే సార్. ఇంకా కామేశ్వర గారు చదువుతారమ్మా? చదువుతారండి. చెప్పండి. శ్రీరాజోవాచ నంద కిమకరోద్ బ్రహ్మన్ శ్రేయ ఏవాం మహోదయం యశోదా చ మహాభాగా పపో యస్యాస్తనం హరిః పితరౌ నాన్వవిందేతాం కృష్ణోదారార్భకే హితం గాయంత్యత్యాపి కవయో యల్లోకసమలాపహన్. శ్రీశుక ఉవాచ ద్రోణో వసూనాం ప్రవరో ధరయా సహ భార్యయా కరిష్యమాణ ఆదేశాన్ బ్రహ్మణస్తమువాచ జాతర్యోర్నో మహా. చెప్పండి సార్. ఈ శ్లోకం భావం కొంచెం ప్రయత్నించండి. అలాగే. ద్రోణో వసూనాం ప్రవరో ధరయా సహ భార్యయా కర్షమాణ ఆదేశాన్ బ్రహ్మణస్తమువాచ. 48 ద్రోణుడు అంటే నందుడు పూర్వం ద్రోణుడు అనేవాడు. ఆ ద్రోణుడి భార్య తార. ఈ బ్రహ్మ ఆదేశం ప్రకారం హరినామస్మరణతో వాళ్ళు ఉండేవారు. ఒకరోజు వాళ్ళు ఇలా అన్నారట, మేము భూమి మీద పుట్టవలసి వస్తే ఏం చేయాలి అని. అప్పుడు భూమి మీద పుట్టి విశ్వేశ్వరుడి యందు పరమ భక్తుడిగా ఉండి ఉండాలి అని చెప్పి బ్రహ్మదేవుడు అస్తు అన్నాడు అని నేను చదువు రాసుకున్నానండి. బాగుందండి. తర్వాత శ్లోకం చదువు. జాతయోర్నో మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ
భక్తి స్యాత్ పరమాలోకే యయాం జో దుర్గతిత్తరేత్ अस्तित्युक्तः स भगवान् व्रजे द्रोणो महायसाः जज्ञे नन्द इति ख्यातो यशोदा साधराभवत् ततो भक्तिर्भगवती पुत्री भूतो जनार्दने दम्पत्योर्नितरामासीत् गोपगोपीषु भारत कृष्णो ब्रह्मण आदेशं सत्यं कर्तुव्रजे विभुः सह रामो वसंचस्त्रे తేషాం ప్రీతిం స్వలీలయా. మొదటి నుంచి చదవనండి. అవునమ్మా, ఇంకో 10 శ్లోకాలు చదవండి. గర్గః పురోహితో రాజన్ యదూనాం సుమహాతపాః వ్రజం జగామనందస్య వసుదేవ ప్రచోదితః తం దృష్ట్వా పరమప్రీతః ప్రచ్యుత్థాయ కృతాంజలిః అనర్చాదోక్షజదియా ప్రణిపాత పురస్సరం సోపవిష్ణుం కృతాదిత్యం గిరాసూనృతయా మునిం నందయిత్వా బ్రవీద్ బ్రహ్మన్ పూర్ణస్య కరవామకిం మహద్విచలం నృణాం గృహీణాం దీనచేతసాం మహద్విచలనం నృణాం కరెక్ట్ అండి. మహద్విచలనం నృణాం గృహీణాం దీనచేతసాం నిశ్రేయసాయ గృహీణాం కాకుండా గృహీణాం దీనచేతసాం. కరెక్ట్ అండి. మహద్వి చెప్పండి. శ్రేయసాయ భగవన్ కల్పతే నాన్యథా క్వచిత్ జ్యోతిషాం అయనం సాక్షాత్ యదజ్ఞానమదీంద్రియం ప్రణీతం భవతా యేన పుమాన్ వేద పరావరం త్వం హి బ్రహ్మవిదాం శ్రేష్టః సంస్కారాన్ కర్తుమర్హసి బాలయోరనయోర్నూనాం జన్మనా బ్రాహ్మణో గురుః యదూనాం అహమాచార్యః ఖ్యాతశ్చ భువి సర్వతః శృతం మయా సంస్కృతం తే మన్యతే దేవకీ సుతం కంసః పాపమతి సఖ్యం తవ చానకదుందుభేః దేవక్యా అష్టమో గర్భో న స్త్రీ భవితుమర్హసి ఇతి సంచింతయన్ శ్రుత్వా దేవక్యా దారికా వచక అపి హంతా గతా శంకః తర్హి తన్నో నయో భవేత్. శ్రీనంద ఉవాచ. ఓకే అండి, థ్యాంక్ ఇక్కడ యూ. నుంచి ఇంకొకరు చదువుతారు. తర్వాత ఇంకెవరైనా చదవండి. భార్గవి చదవనా సార్? నమస్తే. నమస్తే అమ్మా, చదవండి. శ్రీనంద ఉవాచ అలక్షితోస్మిన్ రహసి మామకైరపి గోవ్రజే పురుద్విజాతి సంస్కారం స్వస్తి వాచన పూర్వకం. శ్రీశుక ఉవాచ ఏవం సంప్రార్థితో విప్రః స్వచికీర్షితమేవ తత్ చకార నామకరణం గూఢో రహసి బాలయోః. శ్రీగర్గ ఉవాచ అయం హి రోహిణీ పుత్రః రమయన్ సుహృదో గుణైః ఆఖ్యాస్యతే రామ ఇతి. ఆఖ్యాస్యతే రామ ఇతి బలాధిక్యాత్ బలం విదుః యదో నామ పృథగ్భావా సంకర్షణముశంత్యపి ఇక్కడ అసన్వర్ణాశ్రమో హ్యస్య చివరి లైన్ లో ఉన్నతో. సార్, ఈ లైన్ మళ్ళీ చదవండమ్మా. ఇక్కడ భావాత్ దగ్గర తకారం ఇటు పక్కన డివైడ్ చేసేయండి, ఇటు పక్కన సంకర్షణ వచ్చేది పెట్టుకోండి. రెండో భావాత్ అండి. ఓకే. యదు నామ పృథగ్ భావాత్
సంకర్షణముప సంకర్షణముశంత్యపి. కరెక్టా సార్? సంకర్షణము సంచ్యుత అపి ఉందా పుస్తకంలో? సంకర్షణ తర్వాత సార్ ఒకసారి సంకర్షణము సంచ్యుత సార్ చూతా అండి. ఓకే, పుస్తకం. నాకు ఇది ఫోన్ లో చదువుతున్నా కదా సార్, అదేనా. సరే సరే. అసన్ ఆ, ఆసన్ అసన్ వర్ణాశ్ అయ్యా ఆసన్ చదువుతుంది. దీర్ఘం ఆసన్ దీర్ఘం. వర్ణాశ్రయో యస్య గృహ్ణతోనుయుగం తనూః శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజः వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞాః సంప్రచక్షతే బహూని స్తని నామాని రూపాణి చ సుతస్య తే గుణకర్మానురూపాణి తాన్యహం వేదనో జనాః ఏష వః శ్రేయ ఆధాస్యద్గోపగోకులనందనః అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథా పురాణేన వ్రజపతే సాధనోదస్య పీడితాః అరాజకే రక్ష్యమాణా జిగ్యూర్దస్యూన్సమేధితాः య ఏతస్మిన్ మహాభాగాः ప్రీతిం కుర్వంతి మానవాः నారయోభిభవంత్యేతాన్ విష్ణుపక్షాని వాసురాः తస్మాన్నందాత్మజోయంతే నారాయణ సమో గుణైః శ్రియా కీర్త్యానుభావేన గోపాయ శుక ఉవాచ ఇత్యాత్మానం సమాదిశ్య గర్గే చ స్వగృహం గతే నందః ప్రముదితో మేనే ఆత్మానం పూర్ణమాశిషాం కాలేన వ్రజతాల్పేన గోకులే రామకేశవౌ జానుభ్యాం సహ పాణిభ్యాం రింగమాణౌ నిజహ్రతుః తావంగ్రియుగ్మమనుకృష్య సరీసృపంతో గోపఘోష రుచిరం వ్రజకర్దమేషు. ఘోష అయ్యా ప్రఘోష రుచిరం. ఓకే. ఘోష ప్రఘోష రుచిరం వ్రజకర్దమేషు తన్నాదహృష్టమనసా వనుసృత్య లోకం ముగ్ధ ప్రభీతవదుపేయతురంతి మాత్రః సరదిది మాతృః తన్మాతరౌ నిజసుతో గృణయా స్నువన్త్యో వంగాంగరాగరుచిరా ఉపగృహ్య దోర్భ్యాం దత్వా స్తనం ప్రపిబతోః స్మ ముఖం నిరీక్ష్య ముగ్ధస్మితాల్పదశనం యయితుః ప్రమోదం. యర్ష్యంగనాదర్శనీయ కుమారలీలావ్ అంతర్వ్రజే తదబలాః ప్రగృహీతపుచ్చైః వస్యైరితస్తతవభావనుకృష్యమాణౌ ప్రేక్ష్యంత్యౌ ఉజ్జితగృహా హసంత్యః. ప్రేక్షంత్య ఉజ్జితగృహా జఘృషుర్హసంత్యః. అంతే శృంగ్యగ్ని అంతేనండి. ఇంకా ఇంకోటి సార్. శృంగ్యగ్నిదంశ్యసి జలద్విజకంటకేభ్యః క్రీడాపరావతి చలో స్వసుతో నిషేద్ధుం గృహ్యాణి కర్తుమపి యత్ర తజ్జనన్యౌ సేకాత ఆపతురలం మనసో నవస్థాం. సంతోషం, చాలా బాగుంది. అంతేనా సార్? చాలమ్మా. తర్వాత ఇంకెవరైనా జయ గురుదత్త. జయ గురుదత్త సార్, నేను చదవనా అండి? చదవండి అమ్మా.
शृङ्ग्यग्निदंश्यसि जलध्वजकण्टकेभ्यः क्रीडापरावति चलो स्वसितौ निषेद्धुम् गृह्यानि कर्तुमपि यत्र न तज्जनन्यो शेकात आपतुरलं मनसो नवस्थाम् कालेनाल्पेन राजर्षे रामः कृष्णश्च गोकुले अघृष्टजानुभिः पद्भिर्विचक्रमतुरञ्जसा ततस्तु भगवान् कृष्णो वयस्यैर्व वैश्यैर्वज बालकैः सह रामो व्रजस्त्रीणां चिक्रीडे जनयन्मुदम् कृष्णस्य गोप्यो रुचिरं वीक्ष्य कौमारचापलम् शृण्वत्याङ्किल तन्मातुः इति होचुः समागताः वत्सान्मुञ्चन् क्वचिदसमये क्रोशसञ्जातः सः स्तेयं स्वाद्वत्य तदधिपयः कल्पितैस्तेययोगैः मर्कान् भोक्ष्यन् विभजति सचेत्नाति भाण्डं पिनत्ति द्रव्यालाभे स गृहकुपितो यात्युपक्रोश्यतोकान् हस्ताग्राह्ये रचयति विधिं पेठकोलूखलाद्यैः छिद्रं ह्यन्तर्निहितवयुनः शिक्यभाण्डेषु तद्वित् भान्तागारे धृतमणिकणं स्वाङ्गमर्थप्रदीपं काले गोप्यो यर्हि गृहकृत्येषु सुव्यग्रचित्ताः एवं दाष्ट्यान्युशति कुरुते मेहनादीनि वास्तौ स्तेयोपायैर्विरचितकृतिः सुप्रतीको यथास्ते इत्थं स्त्रीभिः सभयनयना श्रीमुखालोकिनीभिः व्याख्याताथा प्रहसितमुखी न ह्युपालब्धुमैच्छत् एकदा क्रीडमानास्ते रामाद्या गोपदारकाः कृष्णो मृदं भक्षितवानिति मात्रे न्यवेदयन् सा गृहीत्वा करे कृष्णामुपालभ्य हितैषिणी यशोदा भयसम्भ्रान्ता प्रेक्षणाक्षमभाषत कस्मान्मृदमदान्तात्मन् भवान् भक्षितवान् रहः वदन्ति तावकाह्येते कुमारास्ते ग्रजोऽप्ययम् श्रीकृष्ण उवाच नाहं भक्षितवानम्ब सर्वे मिथ्याभिशंसिनः यदि सत्यगिरस्तर्हि समक्षं पश्य मे मुखम् यद्येवं तर्हि व्यादेहि इत्युक्तः स भगवान् हरिः व्यादत्ताव्याहतैश्वर्यः क्रीडामनुजबालकः చాలమ్మా सा చాలా ఇంతవరకు చాలా సార్ ధన్యవాదాలు ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ వచ్చిన స్టూడెంట్స్ లాగా అందరూ టక 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 చెప్పేస్తున్నారు. బాగా ప్రిపేర్ అయ్యారు. కాబట్టి మీకు ఇంకా నెక్స్ట్ టైం ఎగ్జామ్ పెట్టినప్పుడు నేను పేపర్ సెట్టింగ్ మార్చాలి. ఇంకో విధంగా ప్రశ్నలు అడగాలి. పోయమ్స్ పద్యాలు ఇంకో రకంగా శ్లోకాలు అడగాలి. చాలా బాగా చెప్పారమ్మా. చాలా సంతోషం. నెక్స్ట్ ఇంకెవరైనా చదవండి. 37 నుంచి. శాంతాలక్ష్మి గారు చదువుతారండి జయ మేడం? గురుదత్త జయ గురు. చదవండి. స్టార్ట్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవాలండి. 37వ శ్లోకం నుంచి చదవండి. 37 5 నిమిషాలు ఉంది. సా తత్ర దదృశే सा तत्र ददृशे विश्वं जगत् सा तत्र ददृशे विश्वं जगत्स्थास्नुचखं दिशः साद्रिद्विपाब्धिभूगोळं सवाइवग्नीन्दुतारकम् ज्योतिश्चक्रं जलं तेजो सभस्वान्वियदेव च ఇదే వైకారిణిక పేపర్ సెట్టింగ్ మార్చడం అంటే టీచర్ ప్రిపేర్ అయిన స్టూడెంట్ ప్రిపేర్ అయిన శ్లోకాలు కాకుండా ఎక్కడ పడితే అక్కడ అడగడం అనమాట. ఇక్కడ మీరు చదివినప్పుడు సాద్రి ద్వీపం అన్నారు. ద్వీపము అంటే ఏనుగు, ద్వీపము అంటే ఐలాండ్. సాద్రి ద్వీపం. అలాగే ఇక్కడ కూడా ఇది ఇంకోసారి చదవడం. జ్యోతిశ్చక్రం జలం తేజో నభస్వాన్వియదేవ చ
వైకారిణికాణీంద్రియాణి మనోమాత్రా గుణాస్త్రయః ఏతద్విచిత్రం సహజీవకాల స్వభావకర్మాశయలింగభేదం సూనోస్తనౌ వీక్ష విదారితాస్యే వ్రజం సహాత్మానమవాపశంకాం కిం స్వప్న ఏతదుత దేవమాయా కిం వా మదీయో బత బుద్ధిమోహః అథో అముష్యైవ మమార్భకస్య యః కశ్చన ఉత్పత్తిక ఆత్మయోగః అథో యథావన్న వితర్కగోచరం చేతో మనః కర్మ వచోభిరంజస యదాశ్రయం యేన యతః ప్రతీయతే సదుర్విభావ్యం ప్రణతాస్మి తత్పదం అహం మమాసౌ పతిరేష మే సుతో వ్రజేశ్వరస్యాఖిల విత్తపాసతి గోప్యశ్చ గోపాః సహ గోధనాశ్చ మే యన్మాయయేత్థం కుమతిః సమే గతిః ఇత్థం విదిత తత్వాయాం గోపికాయాం సైశ్వరః వైష్ణవీం వ్యతనోన్మాయాం పుత్రస్నేహమయీం విభుః సద్యో నష్టస్మృతిర్గోపీ సారోప్యారోహమాత్మజం ప్రవృద్ధస్నేహకలికా హృదయాసీద్యథా పురా త్రయ్యా చోపనిషద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతైః ఉపగీయమానమాహాత్మ్యం హరిం సామన్యతాత్మజం రాజ ఉవాచ నందః కిమకరోద్ బ్రహ్మాన్ శ్రేయ ఏవం మహోదయం యశోదా చ మహాభాగా పపౌ యస్యాః స్తనం హరిః పితరౌ నాన్వవిందేతాం కృష్ణోదారార్భకే హితం గాయంత్యద్యాపి కవయో యల్లోకశమలాపహం శ్రీశుక ఉవాచ ద్రోణో వసూనాం ప్రవరో ధరయా సహ భార్యయా కరిష్యమాణ ఆదేశాన్ బ్రహ్మణస్తమువాచః జాతయోర్నౌ మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ భక్తి స్యాత్ పరమాలోకే యయాంజో దుర్గతిం తరేత్ ఇది శ్రీమద్భాగవతే చివరిది ముగించేసేయండి. అంటే ఇంకా అంటే 3 శ్లోకాలు ఉన్నాయి కదా సార్? అంటే ఇప్పుడు ఈ సమయం అయిపోయింది. ఆ సమయం అయిపోయిందని. ఓకే. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే అష్టమోధ్యాయః. విశ్వరూప దర్శనం అంటారు దీన్ని. విశ్వరూప దర్శనే అష్టమోధ్యాయం. రేపు ఇంకా ఎవరైనా చదవవలసినటువంటి వాళ్ళు ఉంటే రేపు వాళ్ళ చేత కూడా ఆ శ్లోకాలు చదివించి ఆ తర్వాత ఈ ఘట్టంలోనూ తర్వాత రాబోయేటువంటి ఉలూక బంధనంలో ఉన్నటువంటి కొంచెం అంతరార్థాలు చెప్పుకుని ఆ తర్వాత మనం 9వ అధ్యాయానికి వెళ్దాం. రేపటి కార్యక్రమంలో రేపటి పాఠంలో మనం ఇంకా ఎవరైనా చదవలసిన వాళ్ళు ఉంటే ఒకళ్ళిద్దరు ఏదైనా ఈ అష్టమాధ్యాయాన్ని చదవచ్చు. వాళ్ళు చదివిన తర్వాత కొంత అంతరార్థాలు చెప్పవలసినవి మనం చెప్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.